వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ మనతో పాటు అంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తి అనుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కానీ ట్రెండింగ్లో ఉంటున్నాడు అనమాట. సో తనేమో హీరో అనుకుంటాడు, మరి అందరేమో రౌడీ షీటర్ అంటున్నారు. మరి దందాలు చేస్తాడో కబ్జాలు ఏం చేస్తారో మనకు తెలియదు. సో మరి తన మాటలు అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే పొలిటికల్ పరంగా చూసుకుందాం, లేదా రౌడీజం పరంగా చూసుకుందాం, లేకపోతే హెల్పింగ్ నేషన్ ప్రకారం చూసుకుందాం. మరి ఈ మూడిట్లలో ఏది వర్తిస్తుంది దానికి, మరి ఏ వేలో వెళ్తున్నాడు? సో దాని జూన్ కొనుక్కుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బిందాస్ అమ్మ, చాలా బాగున్నా. ఓకే, మరి అందరేమో ఓల్డ్ సిటీ సూర్య బాయ్ అంటారు. ఈ బాయ్ ట్యాగ్ మీరే తగిలించుకున్నారా? లేదమ్మా, బాయ్ ట్యాగ్ మనం తగిలించుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పు. మన డప్పు మనం కొట్టుకుంటే పైకి ఎదగాం, మన డప్పు వేరే వాళ్ళు కొడితేనే పైకి ఎదుగుతాం. అవునా కదా? ఇప్పుడు నేను సినిమా తీసుకొని నా షో నేను వేసుకుంటే డబ్బులు వస్తాయా? మీరు వేస్తే డబ్బులు వస్తాయి. ఇది కూడా అలానే. సో అందరిది ఒకటే ఒక కామెంట్ మీ దగ్గర నుంచి వచ్చేది ఒకటి వస్తుందండి. బ్యాడ్ ఆ పర్సన్కి, ఆ పర్సనాలిటీకి ఆ వాయిస్ ఎందుకు సెట్ కాదు, అసలు తనేనా మాట్లాడేది అన్నవే వస్తుంది. అలా అడుగుతున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? నాకేమనిపించదండి. ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తున్నాను. నా ఏజ్ ఎంత ఉండొచ్చు? ఐ థింక్ 25 to 30 బిట్వీన్. 30 అంటే 30 ఏజ్కి 40-50 వాయిస్ మాట్లాడితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారేమో. ఇప్పుడు దీంట్లో కూడా 2-3 వే ఆఫ్ టాకింగ్స్ ఉంటాయి. సీరియస్లో ఉన్నప్పుడు ఒకలాగా, ర్యాష్గా ఉన్నప్పుడు ఒకలాగా, అమ్మాయితో మాట్లాడేటప్పుడు ఒకలాగా. ఇప్పుడు మనం వెళ్ళే దారిలో చెత్తనా కొడుకులు చాలామంది ఉంటారు. అవునా కదా? ప్రతి ఒక్క ఎర్రి నా కొడుక్కి సమాధానం మనం చెప్పాల్సిన అవసరం లే. పెద్ద పెద్ద హీరోలకి, పెద్ద పెద్ద వాళ్ళకి నెగిటివ్ కామెంట్స్ పెడతారు, వాళ్ళు చేయలేరు, మనం చేస్తున్నాం. ఏదో ఒకటి పెట్టాలి కదా, ఏదన్నా ఒకటి పెట్టాలి కదా. వాళ్ళు పెట్టడం, మీరు దాన్ని చెప్పడం, సరిపోయింది. దాని తర్వాత ఇంకా ఎన్నో కామెంట్స్ ఉన్నాయి, అవి చెప్పట్లేదు. ఇది ఒకటే ఎందుకు చెప్తున్నారు మీరు? మీకు ఏం అడిగాను నేను? అన్ని బాగున్నాయి కానీ ఒక బ్యాడ్ కామెంట్ లాగా ఒకటి వస్తుంది కింద. సో దాని గురించి ఏమంటారని ఒకటే అన్నా నేను కూడా. అంటే అన్ని మంచి అన్నట్లే కదా, నేను ఒక్కదాన్ని పర్టికులర్ గా అడిగాను. అంటే సో ఆ టైంలో మీకు ఏమన్నా అనిపిస్తుందా వాయిస్ గురించి? నాకు ఏమనిపించదు. ఎందుకంటే నేను చాలా సున్నితమైన మనిషిని కాబట్టి. మీరు రౌడీ అన్నారు కదా, నేను మూవీస్ అండ్ సీరియల్స్లోనే రౌడీ క్యారెక్టర్స్ వేస్తుంటా. నేను రియల్ లైఫ్లో ఐఎమ్ నాట్ ఏ రౌడీ. అర్థమవుతుందా? మనిషిని బట్టి మన వాయిస్ ఉంటుంది అనమాట. బేస్ ఆటోమేటిక్ ఎప్పుడు పెరగాలో అప్పుడు పెరుగుతుంది. సో మూవీస్లలో, సీరియల్స్లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తుండే. ఎస్. సో విలన్స్గా మెయిన్ రోల్ కూడా చేశారు. యా. సో ఏ సీరియల్స్లో చేస్తుంటారు? స్వాతి చినుకులు, ముద్దమందారం, నా పేరు మీనాక్షి, ఇంకా కుంకుమ పువ్వు, భాగ్యరేఖ, అమృతవర్షిణి, చాలా సీరియల్స్ ఉన్నాయండి. చాలా సీరియల్స్ ఉన్నాయి, చాలా మూవీస్ కూడా ఉన్నాయి. ఓకే, మూవీస్ ఎప్పుడైనా సరే అంటే మీ కట్అవుట్కి ఏమైనా మెయిన్ విలన్ రోల్స్ వచ్చిన క్యారెక్టర్స్? వచ్చినాయి. సైడ్ క్యారెక్టర్స్ కాకుండా, ఒక బాన్సర్ లాగా కాకుండా మెయిన్ విలన్ క్యారెక్టర్స్. నేను బాన్సర్ లాగా ఎప్పుడు చేయలేదమ్మా. నేను చేసిన ప్రతి ఒక్కటి హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టరు, హీరో ఫ్రెండ్ క్యారెక్టరు, లేకపోతే విలన్ రైట్ హ్యాండ్, లేకపోతే లెఫ్ట్ హ్యాండ్, వాళ్ళ గ్యాంగ్ హీరోతో పాటు తప్ప నేను అలా చేయలేదు. ఎస్. ఓకే, సో ఆ మూవీస్ చేస్తున్నారు. ఓకే, మరి ఇటు పక్కనేమో మరి ఇది కొంతమంది ఏమంటారు, సరే మీరు అన్నట్లు బాయ్ కానివ్వండి, రౌడీజం కానివ్వండి, అది ఒక వే వస్తుంది, ఇది వేరే జోన్ వస్తుంది. సో మీకు ఏ జోన్లో ఉంటే బాగుంటుందని మీకు ఇష్టం? అంటే ఇప్పుడు మీ ప్యాషన్గా అయితేనేమో హీరోయిజం, లేకపోతే సీరియల్ ఆర్టిస్ట్గా చూసుకుంటున్నారు. సో ఇటు సైడ్ చూసుకుంటేనేమో అన్న బాయ్ అనుకుంటా, కొన్ని రౌడీ షీటర్స్ అనుకుంటా అంటున్నారు. ఏ జోన్ బాగుంది? అమ్మా, నేను ఒక మంచి వ్యక్తిలాగా బతకాలని ఉంది నాకు. రౌడీజము, బాయ్, గోల్డ్ మ్యాన్, ఇవన్నీ నేమ్స్ నాకు అక్కర్లేదు. ఇప్పుడు దేవుడు బతికున్నప్పుడే ఏదైనా చేయమన్నాడు, బతికున్నప్పుడే 10 మందికి ఏదైనా చేయమన్నాడు, బతికున్నప్పుడే షోక్ చేయమన్నాడు. మనం చనిపోయిన తర్వాత చేయడానికి ఏముండదు. నేనైతే మంచి జోన్ని నేను ఎంచుకున్నా. తప్పుడు మార్గాలు నాకు ఇష్టం ఉండదు. తప్పు చేస్తే ఎవరన్నా నేనైతే ఊరుకోను. సో అంటే మీరు అంతలా ప్రజలకి ఏం చేశారని మీకు పాలాభిషేకాలు చేస్తున్నారు పోస్టర్లకి? ఇక అది వాళ్ళకే తెలుసు. నా నోటితో నేను చెప్పడం ఎందుకు? వాళ్ళ అభిమానాన్ని నేను ఇది చేశాను, అది చేశానని చెప్పి నా నోటితో చెప్పడం నాకు ఇష్టం లేదు. నేను ఎంతో చేసి ఉంటాను కాబట్టి వాళ్ళు
అలా చేస్తారు. అంటే ఓల్డ్ సిటీలో సూర్య గారు మరి ఒక సూర్యబాయిగా ఎదగడానికి ఎటువంటి కష్టాలు పడ్డారు, ఎలా సూర్యబాయి అయ్యారు? మాకు చాలా కష్టాలు, ఒక చిన్న స్టేజ్ నుంచి. బిజినెస్ మ్యాన్ చూసాంలే కానీ ఓకే, ఓకే, అది ఓకే. సూర్య నుంచి సూర్యబాయి ఒక మహేష్ బాబు అయితే ఎదిగిపోయారు. అది వేరు. సో నేను మీది ఎలా ఉంది? అది వేరు, అది మూవీ స్టోరీ. అది నా రియల్ స్టోరీ. చాలా పెద్ద చరిత్ర ఉంటుంది దానికి. ఎన్నో అంటే కష్టాలు కొట్టి ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో ఆటంకులు ఉంటాయి, ఎన్నో విమర్శలు, ఎన్నో ఎదుర్కొని ఈ స్టేజ్కి రావడానికి నాకు చాలా టైం పట్టింది. వేరే ఇంటర్వ్యూలు అడిగారు ఎలా వచ్చారంటే ఇంత స్థాయి కంటే పాలమ్మిన పూలమ్మిన అని మల్లారెడ్డి గారు స్టోరీ చెప్తుంటే చెప్పుకొని వచ్చారు మీరు కూడా. ఏంటి అసలు మీ వే ఎలా ఉంది? లేదు, మల్లారెడ్డి గారి స్టోరీ నేను ఎందుకు చెప్పానంటే ఆ సిచ్యువేషన్ ఏదో వచ్చింది, ఆ డైలాగ్ చెప్పమంటే అలా చెప్పా అంతే. నేను ఆయనలాగా పాలు పూలు లఫంగి పనులు నేనేం చేయలే. లంగాపు అయితే అసలే చేయలే నేను. ఈ కాలేజీలు పెట్టి అవి ఇది ఫీజులు, ఇప్పుడు వాళ్ళ కాలేజీ నుంచే బయటకు వచ్చేస్తున్నారు చాలా మంది. మనం అది చేయలే, మనం కష్టపడ్డాం. మన కష్టాన్ని చూసాం కాబట్టి నేను కష్టపడే పైకి వచ్చా. రియల్ ఎస్టేట్ చేస్తా నేను, రియల్ ఎస్టేట్ చేస్తా. అండ్ ఏమన్నా చిన్న చిన్న సెటిల్మెంట్స్ ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ప్రాబ్లం అయితే దాన్ని క్లియర్ చేస్తుంటా. నా వేలో నేను కరెక్టే వెళ్తున్నానండి. నేను నా వల్ల ఒకరికి మంచి కాకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం నేను ఎవరికి నేను చేయను. వెళ్తారా లేకపోతే ఎవరైనా సరే అంటే కొంచెము కోపము కంట్రోల్ చేసుకునే టైంలో కొట్టడం కానీ మర్డర్ చేయడం కానీ ఏమైనా జరిగినాయి? మ్యాక్సిమం నేను సాఫ్ట్గానే వెళ్తామ్మా, సాఫ్ట్గానే పరిష్కరించుకుంటా దేన్నైనా. అంటే ఒక బాయ్కి మరి సాఫ్ట్గా వెళ్తే సాధ్యం అవుతుందా? తెలుగులో అన్న అంటారు, ఇంగ్లీష్లో బ్రదర్ అంటారు, హిందీలో బాయ్ అంటారు. సింటమ్స్ అన్ని ఒకటే కదా. మీరు అన్నట్లు హిందీ ఇంగ్లీష్ తెలుగు అన్ని బాగానే చెప్తున్నారు, బట్ ఇక్కడ ఉన్న వేలో మన ఓల్డ్ సిటీ ఈ వేలో బాయ్ అంటే మాత్రం ఒక రౌడీ షూటర్ కింద వాళ్ళు మాత్రం ఎక్కువ ట్యాగ్ తగిలించుకుంటారు అన్నదైతే ఇక్కడ అందరికీ అదే తెలుసు. మాక్సిమం మనం అనుకున్నట్లు హిందీలో బాయ్, ఇంగ్లీష్లో బ్రదర్, తెలుగులో అన్నయ్య ఇది ఉంటది. సో ఆ బాయ్ వేలో వచ్చారు కాబట్టి ఒక బాయ్ కి సెటిల్మెంట్ చేయడానికి సాఫ్ట్వేర్ కార్నర్ అనేది అంటే ఆ వేలో వెళ్ళడం సాధ్యమేనా? ఎందుకు సాధ్యం అవ్వదు? మంచిగా చెప్తే ఎవరేనరా, ఎందుకెనరు? కొట్లాటలతోనే అన్ని పరిష్కారాలు అవుతాయా? జైలుకి వెళ్ళి తన్నులు తినిపిస్తేనే అంతగానం అసలు కాళ్ళు చేతులు. సరే, నా దగ్గరికి అలాంటి కేసులు రాలేదేమో, మేబీ నా దగ్గరికి అలా కొట్టుకొని తిట్టుకొని మడ్డలు వేసుకునే అంత కేసులు నా దగ్గరికి రాలేదేమో. మాట్లాడి సాల్వ్ చేసుకునే కేసులే నా దగ్గరకు వచ్చాయి. సో ఎవరినన్నా ఎప్పుడైనా మర్డర్ చేశారు? నాకు అసలు కోన్ని కోస్తేనే నాకు అసలు అది లాగా అనిపిస్తుంది. ఇంకా మర్డర్ అంటున్నారు, చాలా గొప్ప విషయం అది. అలాంటి పని అసలు నేను చేయను, అలాంటి వ్యక్తుల్ని నేను అసలు దగ్గరికి కూడా రానివ్వను. చికెన్ అయినా తింటారా? 100% తింటా. అలాంటి వ్యక్తులు దగ్గరకు రాని అంటారు. సో మరి చిన్న దర్గా లాంటి వాళ్ళని చాలా మంది పెద్ద పెద్ద బాయిలు వెనకాల వేసుకొని తిరుగుతా ఉంటారు. నేను వెనకాల వేసుకొని ఏం తిరగనమ్మా. ఒకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిలిచారు ఒక ఈవెంట్ కి, నాకు ఇన్విటేషన్ వచ్చింది, వాళ్ళకు ఇన్విటేషన్ వచ్చింది, సో ఆ టైంలో గ్యాదర్ అవుతాం అంతే. అంత మాత్రాన వెనక వేసుకొని తిరిగినట్ట వాళ్ళకేం పనులు ఉండవా, నాకేం పనులు ఉండవా? సో మీకు బాండింగ్ అయితే లేదు? బాండింగ్ ఉంది, ఎందుకు బాండింగ్ ఉండదు? కానీ వెనక వేసుకొని తిరిగే అంత బాండింగ్ అయితే, అంటే వాళ్ళ ఏజ్ నా ఏజ్ వేరు కదా, వెనక వేసుకొని తిరిగే అంత నేనైతే లేనమ్మా. నేను అలా అని చెప్పి వాళ్ళ ఎంబడి కూడా నేను తిరగను, ఎవరివే వాళ్ళది. సో మరి మీరు అంటే కష్టపడ్డారు, మంచి గోల్డ్ సంపాదించడం కానీ ఇల్లు కట్టించుకోవడం. పోగొట్టుకున్నాను, అన్నీ అయినాయి. పోగొట్టుకున్నాను, సంపాదించుకున్నాను. ఓకే. సో మరి మీకు బాడీ గార్డ్స్ మెయింటైన్ చేస్తారా మీరు? బాడీ గార్డ్స్ ఎందుకమ్మా? ఏం లేదు. దేనికి బాడీ గార్డ్స్? లంగా పని చేసేటోనికి బాడీ గార్డ్ కావాలి. గోళ్ళు పెట్టుకుని తిరుగుతారు, ఎవరైనా ఇట్లా లాగేసుకుని వెళ్ళిపోతే. ఒక చిన్న విషయం అమ్మా, లంగా పని చేసేటోనికి బాడీ గార్డ్స్ కావాలి, భయపడేవానికి 10 మంది కావాలి. నాకు భయం అంటే ఏందో నేర్పలే మా ఇంట్లో వాళ్ళు, చేయంటే ఏందో నేర్పలే. నేను మంచితనంతోనే నేను వెళ్తా, నేను ఎవరి దగ్గరికి నేను వెళ్ళను. ఒక నిమిషం, అదే నేను ఎవరి దగ్గరికి వెళ్ళను. నా దగ్గరికి వస్తే నేను అస్సలు ఊరుకోను. నా దగ్గరికి రావాలంటే ఒక్కసారి కాదు 100 సార్లు ఆలోచించుకొని రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాణం పోతుందంటే ప్రాణాలు తీసుకొని ఇచ్చేస్తామా అని ప్రాణం తీస్తామా? తీసేస్తా. మన ప్రాణం పోతుంటే మనం కోసేయని చెప్పి చెప్తామా? మనమే కోసేస్తాం అంది. నాకు ఎప్పుడు ఎదురవ్వలేదమ్మా. నేను ఎవరితో పెట్టుకోను, నాతో ఎవరు పెట్టుకోరు. అంటే నాకు విభేదాలు సృష్టించడం, వాళ్ళతో పెట్టుకోవడం కానీ నాకు ఇష్టం ఉండదు. వీలైనంత వరకు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటా తప్ప వెళ్ళను. ఎందుకంటే ఇప్పటికీ సూర్యబాయ్ అనేవారు
సాఫ్ట్ కార్నర్లోనే కనిపిస్తారు మాకు 100% అంతే. అంతే. మరి ఎందుకు ఈ మధ్యన చెప్పు తీసుకుని మరి మరొక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారిని అన్న వాళ్ళని చెప్పు తీసుకొని కొడతా అన్నట్టు చెప్పు తీసి మరీ చూపించుకుంటూ తిడుతున్నారు. ఏం జరిగింది అసలు? మరి మా అన్న దగ్గరికి వస్తే నేను ఊరుకుంటానా? పవన్ కళ్యాణ్కి వీరాభిమాని. వీరాభిమాని కాదు, ఫ్యామిలీ మెంబర్. ఫ్యామిలీ మెంబర్ అనుకోండి ఎలా? అంతే. ఇప్పుడు ఒక కడుపులో పుట్టాల్సిన అవసరం లేదు. మంచి చేస్తే ఏ వ్యక్తి అయినా సరే ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అవ్వచ్చు. అన్న అవ్వాలని రూల్ ఏం లేదు. నేను అన్నాన్ని ఫీల్ అవుతున్నా. ఆఫ్ కోర్స్. ఓకే. మరి ఈ మధ్య చూస్తున్నాము ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. సీఎం నాట్ ఏ డిప్యూటీ సీఎం, సీఎం అనండి. సీఎం అని ఇప్పుడు ఆ పదవి రాకముందు అంతవరకు కూడా అందరు అదే అనుకున్నారు. జనాలకి అందరికీ అతను సీఎం. అంతే. మీకు మాత్రమే డిప్యూటీ సీఎం ఏమో, కానీ నా దృష్టిలో అయితే సీఎం, జనాల దృష్టిలో అయితే అతనే సీఎం. డిప్యూటీ సీఎం అని ఇంకోసారి అనకండి మీరు. అనొద్దు. మరి పైనుంచి అంటున్నారు కదా. పైనుంచి ఎవరు అంటున్నారు? అది ఒక ట్యాగ్ లైన్ ఎవరో పెట్టారండి. డిప్యూటీ చంద్రబాబు నాయుడు కూడా తెలుసు ఇతను డిప్యూటీ సీఎం కాదు, సీఎం అని. చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ అతని ఆలోచనలు లేనిది, అతని ఓకే చెప్పండి ఏది చేయడు, అందరికీ తెలుసు. సో ఇప్పుడు మన అభిమాన దృష్టిలో కానీ అందరి దృష్టిలో కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అంటే కూటమి అనేది లేదు. సో తెలుగుదేశం పార్టీ అనేది కూడా ఇప్పుడు కనిపిస్తుందో లేదు కూడా చెప్పేవాళ్ళం. సో తను ముందు తీసుకుని పోయాడు, కాదనట్లేదు. బట్ ఇప్పుడున్న తన పదవిని చూస్తే మనం డిప్యూటీ సీఎం అనుకోవాలి మన దృష్టి. ఇప్పుడు మీ దృష్టిలో సీఎం? అమ్మా నా దృష్టిలో అయితే సీఎం. ఇగో నా ముందు డిప్యూటీ సీఎం అని మాట్లాడితే మాత్రం మీరు యాంకర్ అని కూడా చూడండి. డిప్యూటీ సీఎం అనకండి. అరే చెప్తే అర్థం కదా మీకు? సార్ నాకు నచ్చట్లేదండి, నాకు నచ్చట్లేదు. మీరు డిప్యూటీ సీఎం అనడం నాకు నచ్చట్లేదు. నా ముందు సీఎం అనండి. ఉన్నది ఉన్నట్టు మీరు ఒక్కరంటే సరిపోదు. మీలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది సీఎం అంటున్నారు. మీకేం నొప్పి సీఎం అనడానికి? ఇప్పుడు సీఎం అంటే నాకు ఇష్టమే. ఇప్పుడు నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్, కాదనట్లే. పవన్ కళ్యాణ్ అన్న నాట్ ఓన్లీ యూ, ఓకే, మీ ఆల్సో. సో నేనేమంటున్నానంటే ఉన్న పదవి ఇది కదా అని చెప్తున్నా. సో దానికి మీరు అంటే కుదరదు. అక్కడ మా ఉన్న పదవి అదే కావచ్చు, కానీ మా దృష్టిలో మాత్రం మేము సీఎం అనే అంటాం. ఓకే చెప్పండి, నన్ను అనొద్దంటారు. సరే అనుకోండి, సరే ఓకే 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 క్యారీ ఆన్. ఓకే నేను క్యారీ చేస్తా. ఓకే. సో మరి డిప్యూటీ సీఎం గారు మన పవన్ కళ్యాణ్ గారు బీపీ వచ్చేస్తుందండి. సరే చెప్పండి. సరే సీఎం పవన్ కళ్యాణ్. yes very good థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఈ పదవి అంటే స్వీకరించిన దగ్గర నుంచి ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దేవుడు దిగొచ్చాడు అనిపిస్తుంది. అంజని పుత్ర పవన్ కుమార, కుమారుడు కొనిదెల. అసలు ఆ అమ్మ ఎంత అదృష్టం చేసుకుందో పవన్ అన్న కనడానికి. ఎవరైనా అంటారు అతను పుట్టడం ఎంత అదృష్టం అని. నేను చెప్తున్నాను ఆ అమ్మ ఎంతో అదృష్టం చేసుకుంది ఇలాంటి అన్నయ్య ఆమె అమ్మ కడుపును పుట్టడానికి. ఎందుకంటే ఈరోజు ఒక పవన్ కళ్యాణ్ అన్నని చూపించి కేర్ ఆఫ్ చూపించవచ్చు. ఇప్పుడు భగవద్గీత, రామాయణం, మహాభారతం ఎలా అయితే పిల్లలు చదువుకుంటున్నారో వచ్చే రోజుల్లో పవన్ కళ్యాణ్ అన్న గురించి అలానే చదువుతారు. ఎస్, ఇది 100% వాస్తవం. ఎందుకంటే అతనికి పైసా మీద ఆశ లేదు, అధికారం మీద దర్పం లేదు. ఏదన్నా ఉన్నది ఉన్నట్టు జనాలకు ఎంతసేపు సేవ చేయాలి. అతను అనుకుంటే ఎన్నో కోట్లు వస్తాయి. కోట్లను కూడా వదిలేసి, ఫ్యామిలీని వదిలేసి, డబ్బును వదిలేసి, సినిమాలను వదిలేసి జనాల్లోకి వెళ్ళాడు. అతన్ని మొత్తం పంచిపెట్టాడు. ఎంతమంది విమర్శిస్తున్నా, ఎంతమంది తిడుతున్నా ఎన్ని భరించుకొని అన్ని తగ్గించుకుంటూ ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి, ఎక్కడ ఏ మాట మాట్లాడాలి, ఎక్కడ ఏ మాట మాట్లాడకూడదు అన్ని తగ్గించుకొని 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేసి ఈరోజు సీఎం అయ్యాడు. సీఎం అంత ఓపిక, అంత సహనం పవన్ అన్నకు మాత్రమే దక్కింది. అది కూడా ఈరోజు
డిప్యూటీ సీఎం అయ్యానని మాత్రం ఇంత కూడా గర్వం లేని వ్యక్తి ఎవరు అంటే ది గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అన్న అని నేను చెప్తా. ప్రతి ఒక్కరు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కొంచెం పదవి రాగానే అహంకారం వస్తుంది. అతనికి అహంకారం లేదు, జన సైనికుడు. ఇంకొకటి మీరు అడగకముందే నేనే చెప్తున్నా, ఎవడైతే పవన్ అన్నని తిట్టిన లంగ నా కొడుకులు ఉన్నారో తిట్టారు కదా, ఇప్పుడు గుద్దలం లేదా, ఎందుకు దాచుకుంటుర్రు? మీకు గుద్దలం లేదా, ఎందుకు దాచుకుంటుర్రు? మీరు తప్పు చేయలేదు కదా, మీరు తప్పు చేయలే. తప్పు చేయనప్పుడు ఎందుకు దాచుకుంటారు? దాచుకున్నారంటే మీరు తప్పు చేసినట్టే కదా, భయపడినట్టే కదా. మరి భయపడే ముందు ఈ మాటలు ఇలాంటివి ఉంటాయి. పదవి శాశ్వతం కాదు, ఎప్పుడో ఒకరోజు పదవి దిగిపోవాల్సిందే. అప్పుడు మాకు జగనన్న తోడుండడు, ఇంకెవడు గొట్టంగాడు ఎవ్వడు తోడుండడు. మాట్లాడే ముందు ఒకటి, నీ ప్రాణాల మీద నువ్వు ఆశైనా వదులుకోవాలి. 2, మన దగ్గరికి ఏది వచ్చినా సరే దాన్ని ఫేస్ చేయగలిగే అంత గుర్తం ఉండాలి. ఈ 2 ఉంటేనే వాగాలి. 100% చెప్తున్నా. ఇప్పుడు నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా. ఏ ఒక్కటి కూడా దీంట్లో అబద్ధం లేదు. ఫాల్తూ రోజా వెంట్రుకు కూడా పీకలో జగనన్నది. అసెంబ్లీ గేటు దాకా కూడా రాలేవు. ఇప్పుడు వచ్చిండు, ఏం చేస్తావే నువ్వు? తిరుపతి కొండ మీదకి వెళ్ళి గుండు కొట్టించుకొని నామాలు పెట్టుకొని తిరుగుతావా? వచ్చాడు మా అన్న శ్రీరెడ్డి. చెత్త ₹1 కూడా పనికిరాదు. అది అమ్మితే ₹1 ఎవరు దాన్ని గొండో. ఇంత పెద్ద ఏవో ఆ పనికి మాలని డ్రెస్సులు వేసుకొని పనికిరాని ముచ్చట్లు చెప్పుకుంటూ లంగా మాటలు మాట్లాడుకుంటూ డబ్బులు తీసుకొని నీచంగా ఘోరంగా అలా ఎవరికి మెసేజ్ ఇస్తామని, ఎవరికి తిడదామని. సార్ తిట్టావు, ఇప్పుడు ఏం బీక్తున్నావు? యాంటీకి ఎందుకు మారిపోయావు? భయపడుతున్నావా? అప్పుడు మాట్లాడేటప్పుడు నీకు భయం కలగలేదా? భయపడేటప్పుడు మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి. ఇవాళ నీకు డబ్బులు ఇచ్చాడని చెప్పి నువ్వు తిట్టావు. నాకు డబ్బులు ఎవరు అభిమానంతో మాట్లాడుతున్నా, మంచి మనిషి తరపున మాట్లాడుతున్నా. ఇంతకు ముందు కూడా చెప్పా, ఇంతకు ముందు కూడా నీకు వార్నింగ్ ఇచ్చా, నువ్వు మారలే. దాని తర్వాత గడ్డం పెంచుకుంటా. ఆయన పేరు ఏం పేరు? ఏదో బెజవాడ కొడాలి నాని. వానికైతే వాడు మనిషికి పుట్టాడా దేనికి పుట్టాడా నాకైతే అర్థం కాదు. కానీ దేవుని స్థానంలో ఉన్న పెద్ద పోనీ ఒక చిన్న మాట, మనము అతనికి పదవి కాకపోయినా అతని ఏజ్కు రెస్పెక్ట్ ఇవ్వాలి. మీ నాన్న ఏజు నీచమైన బూతులు, దరిద్రమైన మాటలు, పేరుని నాని. ఇంకా ఆయన పేరు ఏందో, ఆయన పేరు పారిపోయాడు కదా, పేరు రావట్లేదు. దువ్వాడ శ్రీనివాస్ యాదవ్. ఎందుకన్నా నాకు అర్థం కాదు. ఇప్పుడు తిట్టడం ఎందుకు, పారిపోవడం ఎందుకు? అవసరం ఏముంది? పోనీ అలా అని చెప్పి మీలాగా రౌడీజం చేయట్లేదు కదా వాళ్ళు. మేమేమైనా పగలు తీర్చుకుంటున్నారా? మీరేమన్నా బొక్కలు లెక్కలు ఏమైనా చేస్తే దాన్ని చక్క పెడదామని చెప్పి రెడ్ బుక్ అనేది లోకేష్ రాశాడు. మీరు లంగ పనులు చేసినట్టయితే జైలుకి వెళ్తారు, మంచి పనులు చేసినట్టయితే మీరు పారిపోవాల్సిన అవసరం లేదు. అందుకే గుద్దబలిసి కొట్టుకోవద్దు. ఓపెన్గా చెప్తున్నా. ఎంత ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఏమున్నా, ఎంత అణిగి మణిగి ఉంటే అంత మంచిది ప్రతి ఒక్కరికి. నేను ఈరోజు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా. నాకు ఎవ్వరి సపోర్టు నాకు అవసరం లే. పోనీ నా మీద టార్గెట్ పెడతారా? మీకు మాకేమైనా పగలు ఉన్నాయా? మీరు మాట్లాడినా 1000 మాటలు మాట్లాడితే నేను 2-3 ముక్కలు మాత్రమే మాట్లాడుతున్నా. మాట్లాడినంత మాత్రానే పగ పెంచుకుంటారా నా మీద? చెప్పండి. ఒక మంచి మనిషిని అన్నిసార్లు ప్రతి సభలో, ప్రతి మీటింగ్లో పవన్ కళ్యాణ్ది పట్టుకొని మాత్రం ఉండలేరు వాళ్ళు. అది ఎందుకేమో నాకు అర్థం కాదు. ఎందుకలా? ఇప్పుడు ఏమైంది? ఎక్కడ జగన్మోహన్ రెడ్డి, ఎక్కడ శ్రీరెడ్డి, ఎక్కడ రోజా కూజా పూజ, ఎక్కడ శ్యామల? ఏందే వెరీ శ్యామల? సో తను అన్నది కదా,
మీరు నిజంగా తనకు అంత స్టార్డమ్ ఉంది, ఒక స్టార్ యాక్టర్ అయితే వీళ్ళు జబర్దస్త్ వాళ్ళు కానీ సినీ యాక్టర్లు కానీ వీళ్ళందరూ వచ్చి తనకి ఎందుకు సపోర్ట్ చేయాలి, తను ఒక్కడే నుంచోలేడా అని చెప్పేసి అన్నది. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు ఒక చిన్న విషయం, సరే వాళ్ళంటే చాలా పెద్దోళ్ళు అనుకుందాం, నాకన్నా జబర్దస్త్ ఆర్టిస్టులు. ఒక చిన్న మాట, ఓ శ్యామల నిన్ను చూడలేని ఇప్పటిదాకా ఏదో ఫోటోల్లో అక్కడ వీడియోలో చూసినా, ఏవో కొన్ని చిత్రాలు చూసినా కానీ అన్నీ పక్కన పెడితే ఎవరు వచ్చి మాట్లాడితే నీకేం చేసేది? మంచి ఉన్నప్పుడు ఎవడైనా వచ్చి మంచి అప్పటికి ఇంకా తెలియదు సీఎం అవుతాడా కాదా అని చెప్పి ఎవరికి తెలియదు. అయినా సరే అంత మాట్లాడారు అంటే అతను జెన్యున్గా ఉన్నాడు కాబట్టి అతని వైపు మాట్లాడారు. అంటే నీకు జెన్యున్ కనిపించలేదా? మన కొడాలి నాని, శ్రీరెడ్డి, రోజా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు జెన్యున్ అనిపించారా? మరి జెన్యున్ అనిపిస్తే ఎందుకు గెలవలేదే? నువ్వు పోయి గెలిపేయాల్సింది కదా. ఏమైంది మరి? నువ్వు కూడా కనుమరుగైపోయినావు, రావట్లే బయటికి. ఎందుకు భయం? ఎందుకు? నేను ఇందాకనే చెప్పా, ఇలా మాట్లాడాలంటే ఒకటి మన ప్రాణం మీద మనం తీపైన వదిలేసుకోవాలి. లేంటే ఒకటి ఉంటే అటైన ఉండు, లేంటే ఇటైన ఉండు, మధ్యలో మాత్రం అసలు ఉండొద్దు అంట. నేను వాడు ఇట్లా సర్దుకోనే తప్ప దేనికి పనికిరాడు. అది ఆడ మగ కూడా నాకు అర్థం కావట్లే. అది మెంటల్ కిషన్ అనే సినిమా వచ్చింది ఒకటి, ఇక మెంటలోడు అనుకోవాలా లేకపోతే మనుషుడు అనుకోవాలా లేదంటే ఇట్లా అనుకోవాలా ఏమనుకోవాలో నాకైతే తెలియదు అనేసాడు. ఇప్పుడు కనుమరుగైపోయాడు. ఎందుకు మంచిగా ఉండే సినిమాలు అవి మంచి ఆపర్చునిటీస్ వస్తుండే, ఆయన ఇచ్చినప్పటి నుంచి మహానుభావుని ఏమైనా వస్తున్నాయా? దేంట్లోనే కనిపిస్తున్నాడా? ఆలీ గారు కూడా యాంటీకి వెళ్ళారు, ఏమన్నా కనిపించిందా? వేరే ఆప్షన్ లేదు అక్కడ, రాజీనామానే చేయాలి. అంటే పొంగి వలిపోతుంది, అక్కడ పొంగి వలిపోతుంది రాజీనామా. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే రాజీనామా చేసేటోనివా నువ్వు? చెప్పండి అమ్మా. చేసేటోని కాదు. కొంతమంది టాపిక్ ఏంటంటే తనకి సీట్ ఇవ్వలేదని చెప్పేసి రాజీనామా చేసి, అంటే అప్పుడే చేయొచ్చు కదా పదవిలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత నువ్వు చేసేది రాజీనామా ఎవరికి కావాలి? పోనీ ఇప్పుడు వెళ్ళంగానే కమ్ మై డియర్ ఫ్రెండ్ అని చెప్పి హగ్ చేసుకుంటాడా పవన్ కళ్యాణ్ అని? ఎన్నో చేసుకోడు కదా, రిమార్క్ అయితే పడిపోయింది కదా. ఇప్పుడు సినిమాలకే పరిమితం అంటున్నావు, ఎవరు తీసుకుంటారు చెప్పండి? ఒకసారి పవన్ కళ్యాణ్ అన్న క్యాంటీ అయిన తర్వాత ఎవరు తీసుకోడు. యాక్చువల్లీ నేనే ఎవరికి ఇజ్జత్ ఇయ్యా, మెగా ఫ్యామిలీని ఎవరన్నా అంటే నేనే ఇజ్జత్ ఇయ్యా. అందులో నా పవన్ అన్న అంటే అస్సలు ఊరుకోను నేను. ఆల్రెడీ మొన్న చెప్పుకోవడం చూపించా, అస్సలు నేను ఊరుకునే ప్రసక్తే లేదు. పవన్ అన్నని ఎవ్వడు కూడా ఇంకో మాట అనొద్దు. గెలిచిండని నేను అనట్లే, ఓడిపోయినప్పుడు కూడా నేను ఇంటర్వ్యూస్ ఇచ్చా, అతను నార్మల్గా ఉన్నప్పుడు కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చా, గెలిచిన తర్వాత కూడా నేను మాట్లాడుతున్నా. అందుకే కుర్చీ శాశ్వతం కాదు, మాటలు అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది. అలానే నన్ను కూడా అనొచ్చు, మాటలు అదుపులో పెట్టుకో అని చెప్పి. మీ అంత ఓవర్ అయితే నేనేం చేయట్లేగా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నా. లేనిదేమన్నా కొత్తగా మాట్లాడుతున్నానా? మీకు తెలియదా? మీ మనసుకు తెలియదా? అడగండి ఒకసారి, మీరు చేసింది ఒకవేళ తప్ప కరెక్టా? నేను మాట్లాడేది కరెక్ట్గానే మాట్లాడుతాను, డబ్బులు తీసుకొని మాట్లాడట్లే, పగతో మాట్లాడట్లే. మీకు నాకేం దుష్మని లేదు. ఒక మంచి వ్యక్తిని నిందిస్తే నాలాంటి వాడు ఎవడో ఒకటి పుట్టుకొస్తాడు అని మాత్రమే మాట్లాడుతున్నా. ప్రతి ఒక్కరికి వార్నింగ్ కూడా ఇస్తున్నా. మీ గుద్దల దమ్ము ఏది ఉంటే అది చేసుకోకండి, పోండి. ఓకేనా? సో ఇంకొకటి, మరి అల్లు అర్జున్ గారి గురించి చేపట్టారు. సో తనకి సపోర్ట్ చేయాలి, అది ఎంతవరకు నిజమంటారు? కొంతమంది ఏమో అనవసరంగా కొంతమంది క్రియేట్ చేశారు, రూమర్స్ క్రియేట్ చేశారు. సో తను కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా వెళ్ళారు స్టార్టింగ్, తర్వాత వాళ్ళ వైఫ్ ఫ్యామిలీ తరపు నుంచి అని చెప్పేసి కొంచెం సపోర్ట్గా వెళ్ళారు అని జస్ట్ నార్మల్గా కొంతమంది చెప్తున్నారు. లేదు కొంతమంది ఏమో కావాలని పవన్ కళ్యాణ్కి విరుద్ధంగా వెళ్ళిపోయారు అల్లు అర్జున్ అని చెప్పేసి అంటున్నారు. అదేమంటారు? వీటన్నిటికీ ఒకటే సమాధానం చెప్తా అమ్మా, 5 ఏళ్ళు సమానం ఉండవు. దేనికి ఉండే విలువ దానికి ఉంటుంది. అతనికి ఏమనిపించిందో, ఏ ఉద్దేశంతో వెళ్ళాడో మనకు తెలియదు. బయట ఏదో రూమర్స్ అంటున్నారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడొద్దు. మనం చూసింది చూసినట్టు మాట్లాడాలి. అతను అంటున్నాడు నా ఫ్రెండ్, నాకేమనిపిస్తుంది అంటే యాజ్ ఎ ఫ్రెండ్ పిలిచాడు కాబట్టి వెళ్ళాడని నాకైతే అనిపిస్తుంది. అవును కరెక్టే, సొంత పర్సన్. ఇప్పుడు కూడా వాళ్ళు సొంత మనుషులే. 4 రోజులు మాత్రమే ఉంటాయి ఇవన్నీ గొడవలు, తర్వాత కలిసిపోతారు. ఎందుకంటే ఇప్పుడు రక్త సంబంధం, ఇచ్చిపుచ్చుకునే సంబంధం ఏ రోజుకైనా ఒకటే అవుతుంది. బయట మాట్లాడేటోళ్ళు చూస్తారు తప్ప మాట్లాడి వేస్ట్ అంతే. ఎప్పుడు ఈ రోజు కాకపోయినా రేపైనా, రేపు కాకపోయినా ఎల్లుండైనా వాళ్ళు కలుస్తారు. అది
సహజం అది. చలో తప్పో ఒప్పో ఏదో పక్కన పెడితే వాళ్ళు బగరలు అవుతారు అంతేనా? షూర్ డెఫినెట్లీ అందుకే నేను మాట్లాడదలుచుకోవట్లే. ఓకే ఎందుకంటే వీఆర్ ఫ్యామిలీ, వాళ్ళు ఎప్పుడైనా ఒకటవుతారు. ఓకే నాకు తెలిసింది నేను చెప్తున్నా. అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోవట్లే. ఓకే అంత బాగానే ఉంది. Hmm. సో మీరేమో పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ అని నో ఫస్ట్ నా తల్లిదండ్రికి వీరాభిమాని, తల్లిదండ్రి తర్వాత పవన్ కళ్యాణ్ అన్నకి వీరాభిమానిగా నేను మారిపోయా. ఓకే నేను అదే Yes. చెప్తాను. తల్లిదండ్రుల తర్వాత ఎవరైనా Yes. కానీ Yes. వాళ్ళకంటే ఎక్కువ ఎవరు చెప్పుకోరు. సో అట్లా అన్నారు. మరి అంత అభిమానించే వాళ్ళు మరి పిఠాపురం టైంలో మరి ప్రచారం టైంలో మీరు వెళ్ళారు అక్కడికి? వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు వెళ్ళలేదంటే ఇప్పుడు అమ్మ ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఒక చిన్న మాట చెప్తున్నా. అప్పుడు నా ఇంట్లో ఏం జరిగిందో మీకు తెలుసా? నేను ఏ కండిషన్లో ఉన్నాను మీకు తెలుసా? తెలియదు. ఫస్ట్ ఎవరైనా ఏమన్నారు తెలుసా? పవన్ కళ్యాణ్ అన్న కూడా ఏమన్నారు తెలుసా? ఫస్ట్ మీ ఇల్లు జాగ్రత్త, మీరు జాగ్రత్త, మీ ఇంటిని చక్కబెట్టుకొని తర్వాత నా దగ్గరికి రాండి అని అన్నాడు. ఓకే సో ఏదన్నా ఏదో ఇష్యూ ఉండొచ్చు, ఏదో ఇష్యూ వల్ల ఉండొచ్చు. ఇప్పుడు ప్రచారం చేస్తేనే భజన చేయాలని, జెండా పట్టుకుంటేనే మాట్లాడాలని ఎవరన్నా చెప్పారా? స్టాంప్ వేసి కోర్టు ఏమన్నా డిక్లేర్ చేసిందా? లేదు కదా. లేదు. వ్యక్తిగతంగా వీళ్ళందరూ ఇన్ని మాటలు మాట్లాడారు. వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు ఇది కూడా అంతే. ఇది కూడా నేను అదే చెప్తున్నా. ఓకే పిఠాపురం తాలూకా ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అని వేయండి. అన్నను కలవడానికి వెళ్తున్నా నేను. ఓకే ఫ్యూ డేస్లో అన్నను కలవడానికి వెళ్తున్నా. ఆల్రెడీ నా మెసేజెస్ ఆల్రెడీ చాలా మందికి రీచ్ అయి ఉంటాయి. అన్న కూడా చూసింటాడు. అన్నను కలవడానికి ఫ్యూ డేస్లో ఫుల్ ఎక్సైట్మెంట్ గోయింగ్. ఎస్. ఓకే సో ఓకే ఒకవేళ కలిస్తే స్టార్టింగ్ మీరు ఏం చేస్తారు? కలిస్తేనా హగ్ చేసుకుంటానని. ఇంకా హగ్ చేసుకుంటేనే కడుపు నిండిపోతుంది. అంతే. హగ్ చేసుకుంటే అయిపోయా ఇక, ఒక అందులో కలిసిపోయినట్టే. ఒక హగ్ చేసుకుంటే ఇక అది ఒక మ్యాగ్నెట్ లాగా పూర్తిగా అన్ని సిమ్టమ్స్ మారిపోతాయి. ఓకే సో వెళ్ళబోతున్నారు. Yes. లో వెళ్ళబోతున్నారు. Yes. ఓకే ఆల్ ది వెళ్ళబోతున్నాను, నేను కలుస్తున్నాను. చూడండి ఆ ఫోటో నా వీడియోని వైరల్ చేయబోతున్నాను ఫ్యూ డేస్లో. ఎస్. ఓకే సో ఇప్పుడు మీరు చెప్తున్నారు నేను ఒక రౌడీ షీటర్ అయితే ఏం కాదు. అమ్మ తల్లి, నేను సినిమా సీరియల్స్లో మాత్రమే. అదే అడుగుతున్నా ఓకే ఓకే. సో రౌడీ షీటర్ అయితే నేను కాదు. ఎవరైనా సరే నా దగ్గరికి ప్రేమతో వచ్చినా లేకపోతే ఏదైనా సెటిల్మెంట్ కోసం వచ్చినా అవి తీర్చడానికి వస్తాము అంటారు. ఎవరైనా సరే మంచి దారిలో వెళ్ళాలి, మంచి దారిలో వెళ్ళేలాగా చూడడం నాకు ఇష్టం అని అంటున్నారు. సో ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి. చాలా ఎక్కువైపోయినాయి. మీ అన్ని క్యాసినో అన్ని వచ్చినాయి. సో అసలు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఏం చెప్తారు? మన లైఫ్లోకి ఎన్నో వస్తుంటాయి పోతూ ఉంటాయి. నేను అన్నీ వస్తుంటాయి పోతుంటాయి. మనము కొన్నింటినే తీసుకోవాలి, కొన్నింటిని తీసుకోకూడదు. ఓకే ఇవన్నీ లైవ్ ఇప్పుడు మనం ఒక జర్నీలో ఒక కార్లోనో లేకపోతే ట్రైన్లోనో వెళ్తుంటాం. అన్నీ వెళ్ళిపోతుంటాయి, ఎన్నికి వస్తుంటాయి పోతుంటాయి. కానీ మనం గట్టి నిల్చున్నామా? దేనికి మనం బానిస కాకుండా, ఏ చెడు అలవాటు చేసుకోకుండా, ఏ బెట్టింగులు చేయకుండా మన ఫ్యామిలీతో మనం సక్రంగా ఉన్నామా, మన ఫ్యామిలీని మంచిగా చూసుకున్నామా, మనకి ఇవన్నీ వద్దు అని ఎవరైతే డిసైడ్ అవుతారో వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. ఈ బెట్టింగ్ ఇవన్నీ యాప్స్ వచ్చినాయి, పోనీ మనం దానిలో వెళ్దాం, ఇల్లు పెడదాం, పైసలు పెడదాం, బంగారం పెడదాం, అది పెడదాం ఇది పెడదాం అంటే లాస్ట్కు చావు తప్ప వేరే గతి లేదు. సో ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు హర్ష సాయిని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది సమర్థిస్తున్నారు. సో తన మీద ఇన్ని కేసులు ఉన్నాయి, తను ఇంత ఫ్రాడ్ చేస్తున్నాడు, బెట్టింగ్ యాప్స్ మీద ఇంత సంపాదిస్తున్నాడు అంటే యూత్ ని చెడగొడుతున్నాడు బెట్టింగ్ యాప్స్ వల్ల అని చెప్పేసి టాక్ నడుస్తా ఉంది. సో ఈ విషయం పైన హర్ష సాయి గురించి మీరు ఏం మాట్లాడతారు? అమ్మా నేను ఒకటే విషయం చెప్తా. అతను బెట్టింగ్ యాప్స్ మీద ఎంత సంపాదిస్తున్నాడు అనేది పక్కన పెడితే, ఎంత లంగ పని చేసి సంపాదించిండు అనేది పక్కన పెడితే, ఎన్ని పైసలు వచ్చాయని పక్కన పెడితే, ఎంతమందికి హెల్ప్ చేశాడు ఇది మాత్రమే నేను తీసుకుంటా. అతను అనుకుంటే అతని అమ్మ మొగుళ్ళు చాలా మంది ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్స్లో ఎంతో క్యాసినో చేసేటోళ్ళు. ఇతను బయట పడ్డది కాబట్టి ఇతని గురించి మాట్లాడుతున్నాం. నాకు మంచి ఒపీనియనే ఉంది హర్ష సాయి ఇప్పటికి కూడా.
ఎందుకంటే ఇప్పుడు వేస్ట్గా ఇప్పుడు ఎంతోమంది వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి బలిసింది పెట్టుకున్నారు, ఆయన క్యాష్గా చేసుకున్నాడు. అది ఆయనే పెట్టుకోకుండా ఓ 10 మందికి అయితే హెల్ప్ చేసిండు కదా, నేను ఆ మంచినే తీసుకుంటా అమ్మ. వేరే ఎవరు వ్యతిరేకించినా నాకైతే సంబంధం లేదు, కానీ నేను దాని గురించి ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయను. నేనైతే వ్యతిరేకించట్లేదు, అతని మంచి పనులను మాత్రమే నేను చూస్తున్నాను. ఎస్, నో, అతను చేసిన మంచినే నేను తీసుకుంటున్నా. అంటే చెడిపోతున్నప్పుడు మీరు ఏం సలహా ఇస్తారు? ఒకవేళ ఇవ్వాలి ఈ విషయం మీద, సరే మంచి తీసుకున్నారు, ఓకే, సో తను మంచి చేసిండు కాబట్టి మంచి తీసుకున్నారు, సో దీనిపైన చెడు ప్రభావితం కూడా కొన్ని చూపిస్తున్నాయి కదా, సో దాని గురించి ఏం మాట్లాడతారు? ఇగో అమ్మా, ఇప్పుడు ప్రతి ఒక్కరికి 1 సారి 2 సార్లు 3 సార్లు చెప్పాలి. చెప్పినంత ప్రయత్నం చేయాలి మనము. చెప్పితే వాడి కర్మ, ఇంటే వాడి కర్మ. వినకపోతే ఏం చేయలేం. తల్లిదండ్రి మాట ఎవరింటలే, ఫ్రెండ్స్ మాట ఎవరింటలే. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనము ఒక్కసారి చెప్పగలం, రెండోసారి రిక్వెస్ట్ చేయగలం, అంత మాత్రమే చేయగలం మనం. వాళ్ళు దానికి ఎడిక్ట్ అయిపోతే మనం ఏం చేయలేం వాళ్ళని. ఎందుకంటే క్యాసినో ఆడించే ఓడిది ఎంత తప్పో తెలిసి కూడా మనం ఆడుతున్నది మనది అంతే తప్పు. ఒకటి పేరెంట్స్ కూడా ఏం చేస్తున్నారు పిల్లలు అని ఒకసారి వాళ్ళ మీద కొంచెం దృష్టి పెట్టి వాళ్ళు ఇలా చెడు పనులు చేస్తున్నారని చెప్పి దాన్ని ఆపేస్తే, నచ్చ చెప్తే, పోనీ తల్లిదండ్రిగో ఒకడు కడుపున పుట్టాడంటే అబ్బా ఎంత మంచి కొడుకు పుట్టారా అని అనుకునేలాగా చేస్తే బాగుంటుంది. అమ్మ ఈడు పుట్టింది అని అనుకునేలాగా చేయొద్దు అని చెప్పి ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నా. ఎస్, ఇప్పుడు మనం చచ్చేటప్పుడు 10 మంది చెప్పుకోవాలి ఏం బతికారా బయ్యడు అని చెప్పి. చనిపోయిన తర్వాత అబ్బా బొంగులు సతి పోయినరా బయ్యడు అని మాత్రం అస్సలు అనుకోవద్దు. సో మీరు వీటికైతే కొంచెం ఒకవేళ హర్ష సాయిని సమర్థించినా గానీ మాత్రం మీరు విరుద్ధమే. ఓకే, సో 2 కోణాల్లో మీరు చూస్తున్నారు. 2 కోణాల్లో వస్తున్నా. ఎందుకంటే ఎందుకంటే 2 చేతులు కలవంది క్లాప్స్ కాదు, అవునా కదా? ఇప్పుడు అవకాశం వాడు తీసుకున్నాడు, అవకాశం మీరు ఇచ్చారు, మీరు ఇవ్వకపోతే తీసుకోడు కదా, ఇద్దరిది తప్పు ఉంది. అందుకు ఇప్పుడు ఇంకైనా జాగ్రత్త పడి ఫ్యామిలీ ఫస్ట్ మోస్ట్లీ మన తల్లిదండ్రి తల దించుకునేలాగా చేయకుండా బతకాలని చెప్పి ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నా. ఓకే సూర్య గారు, మీరు ఇలానే మంచి మంచి పనులు చేస్తూ యూత్కి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే మంచిగా సహాయం చేస్తూ ముందంజలో ఉండాలి, మంచి పేరు సంపాదించాలి. అలాగే మీరు ఒక మూవీ కూడా చేసినట్లున్నారు. సుపారి ఆగిపోయింది, మళ్ళీ స్టార్ట్ కదా, మళ్ళీ రీస్టార్ట్ చేసి మంచిగా మిగతా ఏమైతే అంటే ప్రొడక్షన్ వర్క్ ఏముందో మొత్తం మంచిగా కంప్లీట్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఇంటర్వ్యూతో మా ముందుకు రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషయం గుడ్ లక్. థ్యాంక్ యూ అండి. ఇంకోటి ఏంటంటే నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నాకు ఎవరి మీద నాకు కోపం లేదు. ఎవరైనా సరే మంచిని విమర్శిస్తే మాత్రమే నేను కెమెరా ముందుకు వస్తా, అంతే తప్ప నాకు ఎవరితో పగలేవు, ఎవరితో శత్రుత్వం లేదు. దయచేసి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మీరు తప్పు చేయకపోతే, మీరు అన్ని మాటలు మాట్లాడకపోతే నేను అనేటోనే కాదు కదా. సరే నువ్వెవరు అన్నేకే అనవచ్చు, పోనీ మీరెవరు అన్నేకే ఆయన్ని, మీకేం హక్కు ఉందని? మీకు హక్కు ఉంటే నాకు ఉన్నట్టే, మీకు లేకపోతే నాకు లేనట్టే. అది